హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ ఏంటంటే ఒక హాఫ్ కేజీ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. అంతా అయితే కొంచెం బోన్తో చాలా మెత్తగా చాలా బాగుందండి మటన్ అనేది. అక్కడక్కడ కొంచెం ఫ్యాట్ కూడా ఉంది. కర్రీ అనేది ఇలా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇదైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని కుక్కర్లో వాటర్ పోసి కుక్కర్లో బాయిల్ చేసుకున్నాక కర్రీ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా తొందరగా ఇంకా సింపుల్గా అయిపోతుందన్నమాట. మటన్ అనేది అయితే కుక్కర్లో వేసుకొని మటన్ అనేది కొంచెం ములిగేలా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అనేవి వేసుకుంటే మనకి విజిల్ దగ్గర నుండి వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఆ వాటర్ అయితే చక్కగా సరిపోతాయి అన్నమాట. ఒక 5-6 విజిల్స్ అయితే రానిచ్చానండి కుక్కర్కి. అయితే మెత్తగా అయితే ఉడికింది, పక్కనైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ప్యాన్లో తగినంత ఆయిల్, నాన్ వెజ్ కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. లేదు ఎక్కువ తినము అనుకుంటే సరిపడగా అయితే వేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే ఎక్కువ పడతాయండి మనకి మటన్ కర్రీకి అనేది. మెయిన్ ఆనియన్స్తోనే మంచి ఫ్లేవర్, టేస్ట్ అనేది వస్తుందన్నమాట. నేనేంటంటే ఆనియన్స్ ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రానిచ్చి మసాలా పేస్ట్ కోసం అయితే అల్లం, వెల్లుల్లి, కొంచెం ధనియాలు, ఒక 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వులో హాఫ్, ఇంకా ఒక 2 యాలకులు, ఈ విధంగా మసాలా దినుసులు అయితే యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఆ మసాలా పేస్ట్ అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక టొమాటో అయితే వేసుకున్నానండి. మనకు టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయ్యి మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మటన్ చక్కగా అయితే ఉడికిపోయింది. ఒక 5-6 విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట. ఈ మసాలా పేస్ట్ అది కొంచెం ఆయిల్ వచ్చేలా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ అనేది ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి టైం లేనప్పుడు ఈ విధంగా మటన్ కర్రీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇలా ముందు బాయిల్ చేసి మనం మళ్ళీ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటే చూడండి, తాలింపు అయితే బాగా వేగాక ఉడికిపోయిన మటన్ అయితే ఇందులో అయితే యాడ్ చేసేసాను. ఇది కొద్దిగా అటు ఇటు ఫ్రై అయ్యాక తగినంత కారం, ఉప్పు, పసుపు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా అయితే హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకుంటే మనకి ఈ మటన్ అనేది బాగా ఫ్రై అవుతుందండి. ఫ్రై అయిన తర్వాత మనం మళ్ళీ కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు అయితే తీసుకున్నానమాట. చూడండి, ఈ విధంగా అన్నీ యాడ్ చేసి హై ఫ్లేమ్లో బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే నేను ఎక్కువే వేసానన్నమాట. చూడండి, ఇలా కొద్దిగా ఆయిల్ వచ్చేలా అయితే ఈ విధంగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం ఆల్రెడీ మటన్ ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా సరిపడకపోతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ మటన్ ఉడికించిన వాటర్ అయితే మనకి ఆ ఫ్లేవర్ అనేది అందులో ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. చూడండి, ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని చక్కగా అన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి, జ్యూసీగా. చూడండి, మటన్ చక్కగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం కర్రీలో కొద్దిసేపు ఉడికించుకుంటే మనకి మటన్ కర్రీ యమ్మీగా రెడీ అయిపోతుంది. ఫైనల్గా హై ఫ్లేమ్ పెట్టుకొని గ్రేవీ అనేది దగ్గరకు చేసుకొని కొత్తిమీర వేసుకుంటే మనకు మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. బగారా రైస్తో, చపాతీతో అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా అయితే నేను మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అందరికీ లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. యమ్మీ సింపుల్ మటన్ కర్రీ. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.